బస్ ఆపినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఆయాసం వచ్చేలా పరిగెట్టుకుంటూ వస్తున్నావా? ఎవరు వెళ్తున్నావు? చిత్తూరు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అన్న. ఏమైందయ్యా? ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. ఉండండి, వస్తున్నా. ఏమైంది? పెట్టుకోండి. అన్నా అన్నా, వినిపిస్తోందా? నేను మాట్లాడేది వినిపిస్తోందా? అన్నా, వెళ్లే దారిలో మెడికల్ షాప్ వస్తే ఆపు. సరేమ్మా. అన్నా, హెపారిన్ ఇంజెక్షన్ ఒకటి ఇవ్వండి అన్నా. డాక్టర్ చీటీ కావాలమ్మా. నేను నర్స్ ని, కొంచెం ఎమర్జెన్సీ. పర్వాలేదు, ఇవ్వండి. ఉండమ్మా తీసుకొస్తాను. అన్నా, పక్కన హాస్పిటల్ కి పోనివ్వండి. హాస్పిటల్కి వచ్చేసాం, మీకేం కాదు, భయపడకండి. తప్పకుండా ఒక్క నిమిషం స్టేబుల్. వెంటనే అడ్మిట్ చేయండి. తీసుకెళ్ళండి. ఈయనకి ఎవరు ట్రీట్మెంట్ చేశారు? నేనే డాక్టర్. బీపీ లోగా ఉంది, పల్స్ స్టేబుల్ గా ఉంది. ఐ గివెన్ హిమ్ సాబిట్రేట్ అండ్ హెపారిన్ ఇంజెక్షన్. అయ్యో డాక్టర్. కాదు డాక్టర్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. డాక్టర్ అవ్వాలని ఆశ. 4th టైం నీట్ ఎగ్జామ్ రాయడానికి చిత్తూరు వెళ్తున్నా. 4th టైమా? ఆల్రెడీ 3 సార్లు పాస్ అయ్యాను. గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ రాలేదు. మేనేజ్మెంట్ కోటాలో ఫీజు కట్టేంత స్తోమత లేదు. డాక్టర్ కి చదవాలని ఆశ, మరి మధ్యలో నర్సింగ్ ఏంటి? ఒక డాక్టర్ నర్స్ లాగా కేరింగ్ గా ఉండాలి. ఒక నర్స్ డాక్టర్ లా బ్రిలియంట్ గా ఉండాలి. అందుకే టైం వేస్ట్ చేయకుండా నర్సింగ్ పూర్తి చేశాను. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ. ఎక్కడ దొరికాడు వాడు? జిమ్ లో ఉన్నాడన్నా. ఓహో, తీసుకున్న డబ్బు ఇవ్వడానికి దిక్కు లేదు, జిమ్ కి వెళ్తున్నావా? బ్యాంక్ లో పత్రం లేకుండా ఎవడైనా డబ్బులు ఇస్తాడా? నగలు పెట్టకుండా సేట్ డబ్బులు ఇస్తాడా? ఇలా ఏమీ తీసుకోకుండా మా వాడు జాలి పడి నీకు వడ్డీకి డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దాక్కొని తిరుగుతావా? ఎవరాడు? ఎవరు అకౌంట్ లాకెళ్తున్నారు? రండి రైట్. ఏరియా కొత్త అనుకుంటా, ఏంటో చూడు. అవును, నిన్నెక్కడ చూసినట్టుందే. మీ అమ్మ చిత్తూరు మార్కెట్ లో పనిచేసింది కదా? మార్కెట్ లో పని చేసిన రంగనాయకి దొరికేవారు నువ్వు. వాడు అబ్బాయి ఎంత మాట్లాడడం. ఎవరి గురించి ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావు? హత్య చేసి జైలుకి వెళ్ళాడు కదా నువ్వు. సాగు కొట్టాను, ఒక్కల వేసి నార చేస్తాను, చంపేస్తాను. రత్నం, నువ్వు కార్లో నోడు. సరే మావయ్య. రత్నం పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారంట. సార్ రండి, కూర్చోండి. ఒక గొడవ జరిగితే ఏది తప్పు ఏది సరి అని విచారించరా? వాడు పోలీసోడి మీదే చేసుకున్నాడు, వాడిని వెనకేసుకొస్తారేంటి? ఎందుకు చేసుకున్నాడు? వాడి తల్లి గురించి మాట్లాడితే ముద్దెట్టుకుంటాడా? ఏం కరుణాకర్ గారు, మీ అమ్మాయి ఒకడిని ప్రేమించి లేచిపోయి సెటిల్ అయిపోయింది కదా. ఎవడో ఒకడు మిమ్మల్ని చూసి లేచిపోయి దాని బాబు కదా అంటే మీకు కాల్దో లోపలేసి కుమ్మేరు. అదే కదా సార్ వాడు చేశాడు. మీ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరితోనూ అన్న, తమ్ముడు, మామ, బావ, బాబాయ్ అనేగా మసులుతున్నాడు. ఎంతమంది వాడితో పాటు నా బార్లో కూర్చొని తాగారు. ఈ రోజు ఏదో కోపంలో మీ కాకి మీద చెయ్యేశాడని జాకి పెట్టి లేపిన బండిలా మొత్తం కాకిలందరూ కలిసి రొమ్ము విరుచుకుంటే లాఠీ పడతారా? నేను ఎమ్మెల్యేనే పవర్ యూజ్ చేసి ఎప్పుడైనా ఎవరైనా వదిలేమని చెప్పానా సార్? ఒకరిని సరెండర్ చేయించగా ఒకరిని బయట తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడే బయట ఉన్నాడు సార్. వెళ్ళండి, అరెస్ట్ చేయండి, బొక్కలో తోయండి. కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను. ఈ చిత్తూరులో మీరు చేయాల్సిన సగం పనులు రత్నంతో నేను చేయిస్తున్నాను. పోలీసోళ్లు, రౌడీగాళ్లు అండర్స్టాండింగ్ గా ఉంటేనే ఊరు బాగుంటుంది. అది గుర్తుంచుకోండి. ఆ పోరం బొక్కడి ఎంత మాట అన్నాడో చూసావా? వాడిని అక్కడ నరికి పారేసి ఉండాల్సింది రత్నం. వదిలేరా, వాడికి తెలిసింది వాడు మాట్లాడాడు. అర్థం కాలేదు. ఎక్కడి నుంచో వచ్చి కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి మార్కెట్లో కష్టపడింది మా అమ్మ. దేవత లాంటి ఆవిడ మీద మా నాని అమ్ముకుని బతికి ఆ మూదనష్టపు దాన్ని కళ్ళు పడ్డాయి. 5 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకెళ్లి అడ్డమైన వాడితో పడుకోమని బెదిరించింది. పరువుగా బతకాలని ఎంతో పోరాడింది మా అమ్మ. ఆ సమయంలో జరిగిన పోలీస్ రైడ్లు ఆ ఉత్తమరాలని కూడా తీసుకుపోయారు. పేపర్లు ఫోటోలు తీసి వ్యాపారం చేసుకున్నారు. ఊళ్ళో జనం ఆ ఉత్తమరాలని కాంట్రించి ఉమ్మారు. అప్పుడు కూడా తను ధైర్యంగా బతుకుండేదిరా. కానీ ఆ పసిపిల్లాడు కన్న తల్లిని అలా చూసాడనే బాధతో
పోలీస్ స్టేషన్ లోనే ఊరేసుకుంది. అందుకేరా మా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఏం అడుగుతారు ఏం చెప్తారో అని భయం వేస్తుందిరా. హే మూర్తి, ఆ? ఇంకోసారి అమ్మ గురించి నా ముందు మాట్లాడుకో పో. రేయ్, ఏంట్రా ఏడుస్తూ తాగుతున్నారు? శ్మశానం నుంచి స్ట్రైట్ గా వచ్చేసారా? వయసులో నేను 80 ఏళ్ల తల్లిని పోగొట్టుకున్నా. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక కొని పెట్టిన వెంటనే తమ్ముళ్ళతో తాగడానికి ఏరా, వచ్చాను. వాడు 5 ఏళ్ళకి అమ్మను పోగొట్టుకున్నానని నేడుస్తున్నాడు, నువ్వు 50 ఏళ్ళకి పోగొట్టుకున్నానని నేడుస్తున్నావా? వయసు ఎంతైనా అమ్మే కదా. డోంట్ వరీ రా చిచ్చా. ఏంటన్నా లక్ష్యమే లేకుండా ఉన్నావు? ఇలా జైలుకి రావటమే నీ లక్ష్యమా ఏంటి? ఎవరికైనా లక్ష్యం లేదంటున్నా? నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేని అవుతాను, మీరందరూ బ్యానర్లు పెట్టే లెవెల్కి ఎదుగుతాను. రే పిచ్చోడా, ఏంట్రా? పన్నీరన్న ఉన్నారు కదరా. అరే ఆలోగా అన్న ఎంపీ అయ్యి ఢిల్లీకి వెళ్లి కోట్ల పాగాయేస్తాడు. అన్నకి ఎర్రకోట అయితే ఈ మూర్తిగాడికి చిత్తూరే కోటరా. నీ మొహానికి ఎవడ్రా ఓటేస్తాడు? ఇంతవరకు మొహం చూసే ఓటేశారా? అది కరెక్టే, 1000 ఉచిత పథకాలు ఉన్నాయి. అందరూ ఇస్తున్నారుగా. నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. నేను ఇస్తాను. ఏంటి? ఇలా చూడు, ఈ కాలం పిల్లలందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకని డైలీ 300 గ్రాములు ఫ్రీగా చికెన్ ఇస్తాను. 20 ఏళ్లు పైబడిన అబ్బాయిలందరికీ 30 GB డేటా ఫ్రీగా ఇస్తాను. 40 ఏళ్లు పైబడిన వాళ్ళకి క్వార్టర్ హాఫ్ ఫుల్ ఫ్రీగా ఇస్తాను. అర్థం కాలేదే. ఒంటరిగా వస్తే క్వార్టర్, జంటగా వస్తే హాఫ్. మరి ఫ్యామిలీతో వస్తే? ఫుల్లే, కుటుంబం అంతా కలిసి తాగండి. ఈ దేశం ఇప్పుడు ఇలాగే తయారైందిగా. అయితే నువ్వు కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే. కళా రంగం ఇస్తా. ఇక నుంచి నన్ను ఎమ్మెల్యే అని పిలవాలి. ఎమ్మెల్యే అంట ఎమ్మెల్యే. ఏంటి రత్నం, ఎవరిని చూస్తున్నావు? అది ఒక అమ్మాయి వెళ్తోంది. తనని ఎక్కడో చూసినట్టుంది ఎవరు మూర్తి. అతను? మొహం ఫుల్ గా చూడలేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూశాను. రే బండి తాళాలు ఇదిగో, రండి. రేయ్, రండ్రా. ఇంతవరకు రౌడీలు వెంటబడ్డాం, ఇప్పుడు ఆ అమ్మాయి వెంటబడమంటున్నాడు. ఏంట్రా, టోల్ గేట్ వచ్చేసింది, అమ్మాయి కనబడడం లేదు. అమ్మాయి అన్నా, రేయ్, అది అవ్వరా? జుట్టు నల్లగా ఉంటే నీకు అమ్మాయా? ఈ మధ్య ముసలలో డై ఎందుకు తిరుగుతున్నారు? మూసు కూర్చో. అన్నా కన్ఫర్మ్ గా అమ్మాయి అన్నా. చెప్పుతో కొడతా యదవా. అది మా పెద్దమ్మరా. పెద్దమ్మా, సారీ పెద్దమ్మా, పెదనని పోతే రాలేకపోయా. నేనే మత్తులు చంపేశాను. పిల్ల కోసం అన్న పోతే అవే కదా కంట పడే. తనేరా రేయ్, ఏంటి ఆ స్కూటీలో వెళ్తుందిరా. అదే అమ్మాయి తనేరా. దిగండి, దిగండి. అయ్యో, కంగారుకు పోతున్నాడు. ఒక్క స్కూటీని కూడా వదిలిపెట్టడం లేదు. చూడగానే దిగి పరిగెడుతున్నారు. రత్నం, ఎవరది? ఆ అమ్మాయిరా. ఇప్పుడైనా మొహం చూసావా? రైట్ సైడ్ మాత్రమే ఆ, చూసా, కానీ ఎక్కడో చూసినట్టుంది మామ. బండి నిండా డీజిల్ ఫిల్ చేసుందా? ఏ? ఎలాగో వదిలిపెట్టావు, ట్యాంక్ ఖాళీ అయ్యే వరకు కళ్ళ తిరుగుదాం. ఆ? రత్నం, రత్నం, అమ్మాయి అటు వెళ్ళి తిన్నాను, వదిలే. సార్, இந்த போட்டோல இருக்கிறவங்களை எங்கேயாவது பாத்துருக்கீங்களா? లేదండి, చూడలేదు. నమస్తే అక్క. అక్క చూడడానికి మహాలక్ష్మి ఉంది. నమస్తే అక్క. ఏంటి పుస్తకాలతో వచ్చారు? అమ్మోరు జాతరకి చందాలు వసూలు చేస్తున్నారా? ఎలక్షన్లు వస్తున్నాయి కదక్క, అందుకే ఓటుకి నోటు ఇద్దామని వచ్చాం. ఇస్తారు ఒక ఓటుకి. అదే 5,000. ఓ, మా ఇంట్లో 6 ఉన్నాయి. అంటే 30,000. ఆ, పోతే వేలికి నూనె రాసి ఇంటి చెరిపేసి దొంగ ఓటు వేస్తారే, అది కూడా మేము వేస్తాం. దానికి ఎంత ఇస్తారు మీరు? ఆ చండాలంకి ఎంతరా? అన్నా 3,000 అన్నా. 3,000. మా తాత లోపల పడుకున్నాడు, ఆయన చచ్చిన వాళ్ళకి ఓటేస్తాడు. దానికి ఎంత ఇస్తారు మీరు? వాడి నెత్తి మీద ₹1 బిల్లు పెట్టేద్దాం. అదే ఒక వెండి కాయిన్ ఇచ్చేద్దాం. అవును, మీరు స్నానాలు చేశారా? చేశాం. టిఫిన్లు తిన్నారా? ఏటి ఓటేయడానికా? కాదు, ఈ బిల్డింగ్ కి మరమ్మతులు చేయాలి. ఏయ్! మీరంతా బయలుదేరారు. ఎవరింటికి మరమ్మతులు ఎవరు చేయించేది? 3 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా నకరాలు దొబ్బుతున్నారు. 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే అది మాకే సొంతం తెలుసుగా. వాటే న్యాయం అక్క. అక్క, ఎంచక్క చెప్పిన మాట ఈయన వెళ్ళిపోతే చంద్రగిరి కోట దగ్గర దించేస్తాం, లేదంటే స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద నిలబెట్టి స్వర్ణముఖి నదిలోకి తోసేస్తాం. ఓకేనా? ఏరా, నా మీద చెయ్యి ఎత్తావా నువ్వు? ఏది, ఏది చూద్దాం? నా పిల్ల మెచ్చి చూద్దాం. రారా, అరిగిపోయిన పెయింట్ బ్రష్. నిన్ను నేనేం చేయను, మా కుర్రాళ్ళు చూసుకుంటారు. ఇక్కడేంట్రా? పడండి. వద్దురా, సామాను ముట్టకండిరా. ఏయ్, చెప్పేది. త్వరగా రా. అరే ఏంటి పట్టపగలు ఇంత రాచకం చేస్తున్నారు?
ఏంటి నీ పేరేంటి? మూర్తి నీ పేరేంటి? కీర్తి. మూర్తి చిన్నదిగా ఉన్నా కీర్తి పెద్దదిగా ఉందా? నిన్ను మోసుకెళ్ళడం కుదరదు. లొకేషన్ పంపిస్తాను, నువ్వే నడుచుకుంటూ వెళ్ళి డెలివరీ అయిపో. ఏరా ముసలి, ఇల్లు అద్దెకిచ్చిన వాడు ఖాళీ చేయమని చెప్తే ఖాళీ చేయకుండా కోర్టుకు వెళ్తామని బెదిరిస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పెద్దోళ్ళని కూడా చూడకుండా మీద చెయ్యేస్తావట్రా. నేను పెద్దోళ్ళ మీద చేయండి రా, మంచి మీద చేయేస్తాను. రారా నీ అప్ప. రా 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 రే, లాగి పడేండి రా. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను. అదే ఉందే. నువ్వు పోలీసులకు ఫోన్ చేసి వాడి గురించి చెప్పావనుకో, పోలీసులు వెంటనే వాడికి ఫోన్ చేసి నీ గురించి చెప్తారు. ఇది నీకు ఈ అవసరం? బాడీని వెళ్లే దాంట్లో శ్మశానంలో దించేయండి రా. వయసులో పెద్దవారని కూడా చూడకుండా ఇలా విసిరిస్తున్నాడేంటి? మరి ముద్దెట్టుకుంటాడా? పంతానికి కేసు పెడితే అమ్మడానికి వీల్లేక 10 ఏళ్లు లాగుతుంది. ఆ ఓనర్ అప్పు తీర్చేది ఎప్పుడు? పిల్లలకి పెళ్లి చేసేది ఎప్పుడు? సెటిల్ చేసేది ఎప్పుడు? ఇది చాలా మామూలు విషయమే. ఒక రోజు మా ఇంటి పక్కన పార్క్ చేసిన కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. కార్ అద్దాలు పగలగొట్టారా? ఆ వీధిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని సేఫ్ గా బెడ్రూమ్ లో పార్క్ చేసి కార్లని రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అంబులెన్స్ కూడా ఆ దారిలో వెళ్లలేకపోతుంది. జనం అంతా కంప్లైంట్. వెళ్ళి మాట్లాడి చూసాం, వెన్లా రాత్రికి రాత్రి అద్దాలు పగలగొట్టేశాడు. ఒక రోజు రాత్రి కార్నర్ బిర్యానీ హోటల్ నుంచి మా నాన్న పార్సల్ తీసుకొచ్చారు. బిర్యానీలో చికెన్ సరిగా ఉడకలేదు. మరుసటి రోజు ఉదయం దాన్ని ఇచ్చి చపాతీ తీసుకుందామని వెళ్తే అక్కడ హోటలే లేదు. ఏమైంది? రాత్రికి రాత్రి దాన్ని పడగొట్టేశారే. సిఎంసి పక్కన ఆ కార్నర్ లో పోరంబొక్క స్థలంలో హోటల్ పెట్టుకుని కోర్టులో కేసేసి అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బోలెడన్ని యాక్సిడెంట్లు. రత్నంతో చెప్పాను, ఒక లోడు కంకర్ రాళ్లు 2 తార్ టిన్లు రెడీ చేసి పెట్టు మావయ్య అని చెప్పెళ్ళాడు. తెల్లారేక చూస్తే ఆ కొట్టున్న చోటు కొట్టోడికే తెలియలేదు. మొత్తం రోడ్ అయిపోయింది. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా షూట్ చేసి చంపాలంటే ముందు వాడినే షూట్ చేయాలి. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. పెట్టు. என்னடா வெயிட் பண்ண. சொல்றா.